నమ శివాయ. ఈ కలియుగంలో మానవుడు నూరేండ్లు ఆయుర్దాయం. అందులో సగకాలం నిద్రలోనూ, బాల్యము, పరాధీనం వల్ల కొంతకాలం గడిచిపోతుంది. ఈ జీవితంలో ప్రాప్తించే సంపద క్షణకాలం ఉండి వాడిపోయేది. కాలచక్ర గర్భంలో పిండము, శిశువు, బాలుడు విజ్ఞులను, దేవతలను, సర్వజీవులను మింగేస్తుంది. దేని మీద అయినా మమకారం పెట్టుకోవడం ఆత్మహత్య వంచననే, దుఃఖాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది. బయట చర్మము, లోపల మాంసము, ఎముకలు, రక్తం గల ఈ శరీరము నీటి బుడగ వంటిది. శరీరము జడము, నశ్వరము. ఆత్మ చిత్తాస్వరూపము, శాశ్వతము. దానికి సుఖదుఖాలు లేవు. ఉన్నాయనుకోవడం అజ్ఞానం మాత్రమే. సద్గురువు కటాక్షం వల్ల మానవుడు మాయను దాటాలి. ఉత్తమమైన మానవ జన్మనెత్తి కూడా ఆత్మకు